ఉదయం ఒక సమావేశం ఉంది. రేపు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. గోడ మీద ఒక పిల్లి ఉంది. రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం దెర్ ఈజ్ ప్లస్ నౌన్ ప్లస్ ప్లేస్ ఆర్ టైం అనే ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదయం ఒక సమావేశం ఉంది. ఉదయం ఒక సమావేశం ఉంది. దెర్ ఈజ్ అ మీటింగ్ ఇన్ ద మార్నింగ్. దెర్ ఈజ్ అ మీటింగ్ ఇన్ ద మార్నింగ్. ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయం. దెర్ ఈజ్ అ మీటింగ్ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయం ఒక సమావేశం ఉంది. రేపు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. రేపు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. దెర్ ఈజ్ అ క్రికెట్ మ్యాచ్ టుమారో. దెర్ ఈజ్ అ క్రికెట్ మ్యాచ్ టుమారో అంటే రేపు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. సోమవారం ఒక పరీక్ష ఉంది. సోమవారం ఒక పరీక్ష ఉంది. దెర్ ఈజ్ అ టెస్ట్ ఆన్ మండే. దెర్ ఈజ్ అ టెస్ట్ ఆన్ మండే. థియేటర్లో ఒక కొత్త సినిమా ఉంది. థియేటర్లో ఒక కొత్త సినిమా ఉంది. దెర్ ఈజ్ అ న్యూ మూవీ ఇన్ ద థియేటర్. దెర్ ఈజ్ అ న్యూ మూవీ ఇన్ ద థియేటర్. మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది. మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది. దెర్ ఈజ్ అ పార్క్ నియర్ అవర్ హౌస్. దెర్ ఈజ్ అ పార్క్ నియర్ అవర్ హౌస్. నియర్ అవర్ హౌస్ అంటే మా ఇంటి దగ్గర. దెర్ ఈజ్ అ పార్క్ నియర్ అవర్ హౌస్ అంటే మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది. గోడ మీద ఒక పిల్లి ఉంది. గోడ మీద ఒక పిల్లి ఉంది. దెర్ ఈజ్ అ క్యాట్ ఆన్ ద వాల్. దెర్ ఈజ్ అ క్యాట్ ఆన్ ద వాల్. నదిపై ఒక వంతెన ఉంది. దెర్ ఈజ్ అ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్. దెర్ ఈజ్ అ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్. రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. దెర్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫార్ యూ టుమారో. దెర్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫార్ యూ టుమారో. ప్రాక్టీస్ క్వశ్చన్. టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది. టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.